నమస్కారం, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. బంగ్లా రోడ్లో అడ్డగోలు పార్కింగ్, ఆసుపత్రులు, బ్యాంకుల వద్ద నరకం చూస్తున్న వాహనదారులు, విద్యార్థులు. పట్టణంలోని అత్యంత రద్దీగా ఉండే బంగ్లా రోడ్లో అడ్డగోలు పార్కింగ్ సమస్య తీవ్ర రూపం దాల్చింది. రోడ్డుకు ఇరువైపులా ఉన్న బ్యాంకులు, ప్రైవేట్ ఆసుపత్రుల వద్దకు వచ్చే సందర్శకులు తమ వాహనాలను ఎక్కడ పడితే అక్కడే నిలిపివేయడంతో నిత్యం వాహనదారులు అవస్థలు పడుతున్నారు. అదే దారిలో ఉన్న పాఠశాలలకు విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అడ్డదిడ్డంగా నిలిపిన వాహనాల మధ్య నుంచి నడవడం ప్రమాదకరంగా మారింది. ఇక్కడికి వచ్చే రోగులు, వినియోగదారులకు సరైన పార్కింగ్ సదుపాయాలు కల్పించకపోవడంతో వాహనాలు రోడ్డు ఆక్రమించి దర్శనమిస్తున్నాయి. ఆటోలు, ద్విచక్ర వాహనాలు, కార్లు రోడ్డు స్థలాన్ని ఆక్రమించడంతో 10 నిమిషాల వ్యవధిలోనే ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రయాణికులు నరకం చూస్తున్నారు. రహదారిపై అక్రమ పార్కింగ్ నివారించేందుకు పోలీసులు, మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. నో పార్కింగ్ జోన్లలో వాహనాలు నిలిపే వారిపై చలానాలు విధించి బంగ్లా రోడ్లో సజావుగా రవాణా సాగేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ డైరెక్టర్ గా నాగినేని రామకృష్ణ నియామకం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అగ్రికల్చర్ మిషన్, ఏపీ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ డైరెక్టర్ గా నియమితులవుతూ ఉత్తర్వులు మరియు జీవో విడుదలైనందుకు సదరు నాయకుడు నాగినేని రామకృష్ణ తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ అధిష్టానానికి మరియు ముఖ్య నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. తన నియామకానికి సహకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, విద్యుత్ శాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సమయం 1982 నుంచి పార్టీలోనే కొనసాగుతూ ఎక్కడా రాజీ పడకుండా పనిచేశానని ఆయన గుర్తు చేసుకున్నారు. పార్టీ ప్రారంభంలో సభల నిర్వహణ మరియు ప్రచార కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నారు. సర్పంచ్గా, మండల పార్టీ అధ్యక్షుడిగా, నియోజకవర్గ కోఆర్డినేటర్గా, మార్కెట్ యార్డ్ చైర్మన్గా మరియు జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడిగా పలు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించానన్నారు. తన సుదీర్ఘ సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం ఈ బాధ్యతను అప్పగించిందని, తనకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్ర రైతు సంక్షేమానికి, అగ్రికల్చర్ మిషన్ బలోపేతానికి పూర్తి స్థాయిలో శ్రమిస్తానని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ అగ్రికల్చర్ మిషన్ డైరెక్టర్గా నియమిస్తూ ఈరోజు నాకు ఉత్తర్వులు రావటం, జీవో రావటం జరిగింది. దీనికి కృషి చేసిన గౌరవ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకులు, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను. అయితే గత పార్టీ 1982 మార్చి పార్టీ ప్రకటించినప్పుడు నేను చరాల్ కాలేజీలో, విఆర్ఎస్ వైరన్ కాలేజీలో స్టూడెంట్స్ యూనియన్గా ప్రెసిడెంట్గా పనిచేస్తున్న సమయంలో ఆ రోజు నలభరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, యలమంచిల శివాజీ గారు అక్కడికి రావడం, సభ ఏర్పాటు చేయటం, మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ ప్రకటించిన 20 రోజుల తర్వాత సభలో పాల్గొనటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే స్టాండ్ మీద ఎక్కడా కూడా రాజీ పడకుండా పార్టీ కోసం పనిచేస్తూ వచ్చాను. సర్పంచ్గా 1989లో తెలుగు యువత ప్రచార కార్యదర్శిగా చేశాను. ఆ తర్వాత 2001లో సర్పంచ్గా చేశాను. ఆ తర్వాత మండల పార్టీ ప్రెసిడెంట్గా చేశాను. ఆ తర్వాత కోఆర్డినేటర్ మెంబర్గా, కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్ మెంబర్గా చేశాను. ఆ తర్వాత నియోజకవర్గ కోఆర్డినేటర్గా చేశాను. తర్వాత మన మార్కెట్ యార్డ్ చైర్మన్గా కూడా చేశాను. జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడిగా చేశాను. ఇవన్నీ కూడా ఎక్కడా కూడా రాజీ పడకుండా ప్రతి కార్యక్రమంలోనూ నేను పాల్గొనడం జరిగింది. దానికి గుర్తింపుగా ఈరోజు గౌరవనీయులు మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ, ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. తప్పనిసరిగా నా వంతు పని నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను. అంగన్వాడీ
కార్యకర్తలకు డిజిటల్ బోధనపై శిక్షణ పాఠశాల విద్య మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలకు 120 రోజులు జ్ఞానజ్యోతి ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇందులో భాగంగా స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో మంగళవారం కార్యకర్తలకు డిజిటల్ ప్లాట్ఫామ్లు వినియోగంపై సమగ్ర అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా శిక్షకులు మాట్లాడుతుండగా డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా చిన్న పిల్లలకు చదువును ఎంతో సులభంగా ఆసక్తికరంగా ఎలా చెప్పవచ్చో వివరించారు. దీక్ష NCF 2022 వంటి డిజిటల్ ప్లాట్ఫామ్ల అవసరం, ప్రాముఖ్యత మరియు వాటి విభాగాల గురించి స్లైడ్స్ రూపంలో స్పష్టంగా తెలియజేశారు. కంటెంట్ మరియు సాంకేతికతను సరిగ్గా ఉపయోగించుకోవడం వల్ల పిల్లల నిత్య జీవితంలో విద్యను మెరుగ్గా వినియోగించుకోగలరని తెలిపారు. చదువు కోసం సర్టిఫికేట్లకు పరిమితం కాకుండా నిత్య జీవితంలో ఉపయోగపడే జ్ఞానాన్ని అందించడమే విద్య యొక్క అసలైన లక్ష్యమని మరో వక్త పేర్కొన్నారు. కంటెంట్ లేకపోతే విద్యార్థులు చిన్న ఉద్యోగాలు లేదా వృత్తులకే పరిమితం అవుతారని, మంచి కంటెంట్ మరియు నాణ్యమైన విద్య అందిస్తే విదేశాలలో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా మొదలైన దేశాల్లో కూడా ఉన్నత స్థాయి అవకాశాలను సాధించవచ్చని స్పష్టం చేశారు. నేను అంగన్వాడీ సూపర్వైజర్ని. నా పేరు కేఫీలో. మా అంగన్వాడీ కార్యకర్తలకి ఈ నెల 11, 12, 13 మరియు 22, 24, 25 ఈ 6 రోజులు జ్ఞానజ్యోతి 120 డేస్ సర్టిఫికెట్ కోర్స్ ట్రైనింగ్ క్లాసెస్ నిర్వహిస్తున్నాము. ఈరోజు చివరి రోజు. అయితే ఈ జ్ఞానజ్యోతి ట్రైనింగ్ అంగన్వాడీ కార్యకర్తలకు ఇవ్వడంలో ఉద్దేశం ఏంటంటే ఆధారశీల నవచేతన అంటే బిడ్డ ఆరోగ్యంగా, మానసికంగా, శారీరకంగా, సామాజికంగా 5 అభివృద్ధులతోటి బిడ్డ ముఖాభివృద్ధి చెందాలి అంటే తల్లి గర్భవతిగా ఉన్నప్పటి నుంచే మనం ఎలా కేర్ తీసుకోవాలి, ఎలాంటి ఆహారం పెట్టాలి, ఇవన్నీ విషయాలు కూడా మా టీచర్లకు అర్థమయ్యేలాగా వివరించాము. అలాగే నవచేతన అంటే ప్రేరణతో బిడ్డ పుట్టినప్పటి నుంచి కూడా, గర్భవతిగా ఉన్నప్పటి నుంచి కూడా ప్రేరణ, స్పర్శ ద్వారా కూడా బిడ్డకి మేధోభివృద్ధి, మానసికాభివృద్ధి చెందిద్దనే విషయాలు వివరించాము. అలాగే ఆధారశీల అంటే 3 నుంచి 6 సంవత్సరాలలోపు పిల్లలకి ఒక పునాది రాయి అన్నమాట. బిడ్డలు 3 నుంచి 6 సంవత్సరాల్లో పిల్లలు వారి శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, సృజనాత్మకంగా అన్ని విధాలకు కూడా అభివృద్ధి చెందడానికి ఆధారశీల అనేది కూడా ప్రాముఖ్యమైనదని అంగన్వాడీ కార్యకర్తలకి వివరించాము. అలాగే ఆర్ఎల్ఎం అంటే మాకు రెడీ టు రిమోట్ లెర్న్ మెసేజ్ అండి, లెర్నింగ్ మెసేజ్. ఈ మెసేజెస్ మేము ప్రతిరోజు అంగన్వాడీ కార్యకర్తలకి ఉదయం పూట పంపిస్తాము. ఈ మెసేజ్లో ఆర్ఎల్ఎంలో 5 వీడియోలు ఉంటాయి, 1 ఆడియో ఉంటుంది. ఈ వీడియోలు, ఆడియోల ద్వారా పిల్లలకి టైం టేబుల్ ప్రకారము పూర్వ ప్రాథమిక విద్య అనేది అందించడం జరుగుతుంది అంగన్వాడీ కార్యకర్తలు. అలాగే ఈ టైం టేబుల్ ప్రకారం మాకు ఇచ్చినటువంటి ఈ 6 రోజులు శిక్షణా కార్యక్రమాన్ని జరిపించాము. అండ్ 6th డే ఈరోజు టాపిక్ ఏంటంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా అంగన్వాడీ వర్కర్స్ ఉన్నటువంటి టీచర్స్ విద్యార్థులకి ఎలా చెప్పాలి, హౌ టు టీచ్ అండ్ హౌ టు లెర్న్ విత్ ద హెల్ప్ ఆఫ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్. అది ఈరోజు కంటెంట్. అసలు డిజిటల్ ప్లాట్ఫామ్ అంటే ఏంటి, దానికి విజన్ ఏంటి, దాని అవసరం ఏంటి, దాంట్లో ఉన్న రకాలేంటి, దేన్ని ఎలా ఉపయోగిస్తే పిల్లాడికి మనం ఈజీగా చెప్పచ్చు, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ అండ్ హౌ టు యూజ్ ఇన్ ద అంగన్వాడీ సెంటర్స్ అని. ఆ కాన్సెప్ట్ మాకు దాదాపు ఒక 25-30 పేజెస్ దీని మీద వివరంగా ఇచ్చాడు. దాన్ని మేము స్లైడ్స్ రూపంలో కూడా పీపీటీలో కూడా చెప్పేసి 1 by 1 డీటెయిల్గా వాళ్ళకి వివరిస్తాం. దాంట్లో దీక్ష, వాట్సాప్, నిపుణ్ భారత్, ఇవన్నీ NCF 2020 ఇవన్నీ కూడా దాంట్లో భాగంగా వస్తాయి. వాళ్ళకి ప్రపంచంలో పెద్ద అంటే వాళ్ళకి చదువు అంటే మనం నేర్పేది వాస్తవంగా వాళ్ళకి నిత్య జీవితంలో ఉపయోగపడటానికి, నిత్య జీవితంలో వినియోగించుకోవటానికి. ఆ వినియోగించుకునే టయానికి మనం ఇచ్చే ఏదైతే ఉన్నాయో ఆ వరంలో వినియోగించుకొని
దాని మీద ఫలితం సాధిస్తారు. కానీ ఎక్కువ కంటెంట్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఇవ్వకపోతే వాడు వృత్తుల్లోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత చిన్న చిన్న వృత్తులకు పోతాడు. ఆటో డ్రైవర్ కూడా వృత్తి 30 లక్షల మంది పనిచేస్తారు ఆటోలో. ఆంధ్రప్రదేశ్లో 30 లక్షల మంది అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక బరువు తగ్గినట్టు. 10th క్లాస్ నుంచి డిగ్రీ వాళ్ళ వరకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది. ఆ 3 కాలేజీ డ్రైవింగ్ లైసెన్స్ ఉందంటే ఆ 10th ఇంటర్ డిగ్రీ వాడికి ఏ దాంట్లో కాంపిటీషన్ రాడు. వాడు అలసిపోయి తోలి కోరుకుంటాడు మేలపడు. ఎగ్జామ్స్కి రాడు కాంపిటీషన్. అప్పుడు ప్రభుత్వానికి ఒక సులభమైన మార్గం అయింది. ఏది వాళ్ళని నథింగ్ బట్ ఎంప్లాయ్మెంట్ చేశాను అనే భావన కలుగుద్ది. అందుకే ఒక కమిషనర్కి రాష్ట్ర తెలివైన ముఖ్యమంత్రి ఏం చెప్తాడంటే వాళ్ళ మీద దాడులు చేయబాకండి, లైసెన్స్ ఉందని అడగబాకండి, చూసి పోండి ఇట్లా చెబుతారు. అట్లా కంటెంట్ లేకపోతే ఆ వైపు వెళ్తారు. అదే కంటెంట్ ఉందనుకో వెంబడే అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, లేకపోతే న్యూజిలాండ్, బ్రిటన్ ఈ అంగన్వాడీ తల్లుల బిడ్డలు వారిలో ఎంతమంది ఉన్నారో వాళ్ళ చేతులు ఎక్కలు. ఈరోజు అద్దంకి పట్టణంలో గౌరవనీయులైన విద్యుత్ శాఖ మంత్రివర్యులు రిటర్న్లో భాగంగా అద్దంకి శాసనసభ్యులు శ్రీ కొట్టిపాటి రవికుమార్ గారిని అద్దంకి పట్టణ అభివృద్ధి జేఏసీ నాయకులు కలిసి దక్షిణ అద్దంకి పరిధిలోని నర్రావారిపాలెం వద్ద ఉన్న సుమారు 9 ఎకరాల శ్మశాన వాటిక అభివృద్ధి గురించి వినతి పత్రం అందజేసి వివరించడం జరిగింది. అద్దంకి పట్టణ ప్రజలకు ఎంతో అవసరమైన ఈ శ్మశాన వాటిక ప్రస్తుతం మరింత మెరుగైన మౌలిక వసతులు, పరిశుభ్రత, రక్షణ చుట్టూ ఫెన్సింగ్ మరియు సౌకర్యాలతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని జేఏసీ నాయకులు మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ గారు సానుకూలంగా స్పందించి సుమారు 9 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న శ్మశాన వాటికను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడంతో పాటు అవసరమైన మౌలిక వసతులు కల్పించి పరిశుభ్రంగా మరియు సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా శ్మశాన వాటికకు పూర్తి స్థాయి ఫెన్సింగ్ ఏర్పాటు, అవసరమైన అంతర్గత సదుపాయాలు, పరిశుభ్రతకు ప్రాధాన్యత, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉపయోగించుకునే విధంగా అభివృద్ధి చేయడం వంటి అంశాలపై కూడా మంత్రి గారు సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చారు. ఈ ముఖ్యమైన ప్రజా అవసరంపై వెంటనే స్పందించి హామీ ఇచ్చిన గౌరవనీయులైన మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి అద్దంకి పట్టణ అభివృద్ధి జేఏసీ తరపున హృదయపూర్వక ప్రత్యేక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా అద్దంకి పట్టణంలో ప్రతిపాదిత ఆధునిక గ్రంథాలయ నిర్మాణం గురించి కూడా మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. దీనిపై మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు చాలా సానుకూలంగా స్పందించి గ్రంథాలయ నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణకు చర్యలు తీసుకొని అతి త్వరలోనే నిర్మాణ పనులను ప్రారంభించేలా కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని కొంతమంది డోనర్స్ సహకారంతో చేపట్టేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని, త్వరలోనే దీనికి సంబంధించి మరింత శుభవార్తను తెలియజేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండే ఆధునిక గ్రంథాలయం త్వరలోనే కార్యరూపం దాల్చాలని ఆకాంక్షిస్తూ ఈ అంశంపై సానుకూలంగా స్పందించిన మంత్రి గారికి అద్దంకి పట్టణ అభివృద్ధి జేఏసీ తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో అద్దంకి పట్టణ అభివృద్ధి జేఏసీ నాయకులు శివకృష్ణ, షేక్ బాషా, హకీం, పి ఫజలుల్లా ఖాన్, వహీద్, మనోజ్, సాయి సంతోష్, లోకేష్, పి సాయి కృష్ణ, హరీష్, చరణ్, వి మణి, కె శేష్, గ్రంథాలయ సాధన సమితి నాయకులు రసూల్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్ గోవింద. ఈరోజు సోమవారం అద్దంకి పట్టణానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారికి ఈరోజు అద్దంకి పట్టణం సంబంధించిన సమస్యలు 2 వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా శ్మశాన వాటికి సంబంధించి ఏదైతే మనకు 9 ఎకరాలు ఉందో ఆ 9 ఎకరాలకి కాంపౌండ్ వాళ్ళు ఒకటి కట్టమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీనికి మంత్రివర్యులు సానుకూలంగా స్పందించి ఆ 9 ఎకరాలు ఏదైతే ఉందో అందులో శ్మశాన వాటికల్లో ఆధునీకరించే మౌలిక వసతులు కల్పిస్తూ చాలా నీట్గా స్వచ్ఛ శ్మశాన వాటిక అనేది చేస్తాము. దాంతోపాటుగా మీరు అడిగిన కాంపౌండ్ వాళ్ళకి సంబంధించి అయితే వీలవ్వకపోవచ్చు.
దానికి 9 ఎకరాలు ఏదైతే ఉందో దానికి మన 2 ఫీట్స్ వాల్ కట్టిన తర్వాత ఒక ఫెన్సింగ్ వాల్ అనేది ఖచ్చితంగా ఫెన్సింగ్ అనేది వేస్తాము అని హామీ ఇచ్చారు. సంబంధిత అధికారులను కూడా ఆదేశించారు. అది అతి త్వరితగతిన చేయాలని చెప్పి అత్యవసర పరిస్థితుల్లో. సో దానికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. దాంట్లో భాగంగా గ్రంథాలయం కూడా అడగడం జరిగింది. ఎన్నో ఏళ్ళ నుంచి 5-6 ఏళ్ళ నుంచి కూడా ఎంతోమంది నాయకులు, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానివచ్చు, అబ్రాడ్స్లో ఉంటున్న వాళ్ళు కావచ్చు, చాలామంది గ్రంథాలయం గురించి పోరాడుతూ ఉన్నారు. గ్రంథాలయంని కూడా మేము అడిగాము. అత్యంత త్వరగా గ్రంథాలయంకి ఇంతకు ముందుగా 10 సెంట్లు ఎన్ఎస్పి కాలనీలో ఇవ్వడం జరిగింది. ఆ 10 సెంట్లలో కన్స్ట్రక్షన్ అత్యంత త్వరితగతిన కన్స్ట్రక్షన్ చేయమని చెప్పి మా మంత్రివర్యులు గారిని, గొట్టిపాటి రవికుమార్ గారిని అడిగాము. సార్ కూడా చాలా సానుకూలంగా అతని మైండ్లో ఎప్పటి నుంచో ఉంది. సార్ కూడా అత్యంత త్వరితగతిన కొంత ఫండ్స్ అయితే ఉన్నాయి, కొన్ని ఫండ్స్ తీసుకొని అత్యంత త్వరగా కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. సో గ్రంథాలయం గురించి కూడా చాలామంది యువత గ్రూప్ 2 కానీ, సర్వీసెస్ కానీ, పరీక్షలు కానీ, పోటీ పరీక్షలు ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా యువత ఎదురు చూస్తూ ఉంది. అద్దంకి పట్టణ యువత కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న యువత కావచ్చు, చదువుకునే విద్యార్థులు కావచ్చు, పోటీ పరీక్షల్లో అత్యంత ఇంటలెక్చువల్స్ ఉన్నటువంటి అద్దంకి పరిసర ప్రాంత ప్రజలు, గ్రామీణ ప్రజలు కూడా అద్దంకిలో గ్రంథాలయం రావాలనేది కూడా ఎంతో కాలం ఎదురు చూస్తున్నటువంటి విషయం. సో దీన్ని గమనించి మన గొట్టిపాటి రవికుమార్ సార్ అత్యంత త్వరితగతిన గ్రంథాలయ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలని చెప్పి, దానికి సంబంధించి మీరు అత్యంత త్వరగా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఒక వార్ ఫుటింగ్ బేసిస్లో గ్రంథాలయాన్ని కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి మేము కోరుచున్నాము. ఇది అత్యంత త్వరగా జరగాలని మేము కోరుకుంటున్నాం సార్. మా వాళ్ళు చాలామంది మీ కృతజ్ఞతలు చెప్పమన్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మా విన్నపాలని మీరు అంగీకరించి సానుకూలంగా స్పందించినందుకు మేము మీకు ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ డొల్లా బాల వీరాంజనేయ స్వామి ఆధ్వర్యంలో ఈ నెల 31న వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఎమ్మెల్యేలు ఉగ్ర నరసింహారెడ్డి, అశోక్ రెడ్డి, నారాయణ రెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు జిల్లా ఉన్నతాధికారులతో కలిసి కార్యక్రమ ఏర్పాట్లను సమీక్షించిన మంత్రులు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వెలిగొండ ప్రాజెక్టుకు ప్రారంభోత్సవం ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసే చారిత్రాత్మక ఘట్టమని మంత్రులు పేర్కొన్నారు. అద్దంకి మండలం వేలమురిపాడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ గుర్తింపు ఓటర్ల జాబితా ప్రచురణలో పాల్గొన్న ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓ మరియు పీడీఓ. మంత్రాలయం మినిస్టర్స్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ లో భాగంగా కర్నూలు జిల్లా మంత్రాలయంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్, జలవనరుల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు కలిసి శ్రీ మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో దిగ్విజయంగా పురోగమించాలని, ప్రజలందరూ సుఖశాంతులతో సుభిక్షంగా జీవించాలని స్వామి వారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ శ్రీ బస్తి నాగరాజు, ఎమ్మెల్యేలు శ్రీ బివి జయ, నాగేశ్వర్ రెడ్డి, శ్రీ ముత్తుముల అశోక్ రెడ్డి, మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ శ్రీ ఎన్ రాఘవేంద్ర రెడ్డి, స్థానిక కూటమి నాయకులు పాల్గొన్నారు.
దొరపాటి వెంకటకృష్ణ తెలిపారు. ధర్మవరం మరియు శంకవరపాడు గ్రామాలలో నిర్వహించిన పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ ఎల్నినో ప్రభావం వల్ల వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవని, ఈ పరిస్థితుల్లో పీఎం కిసాన్ లబ్ధిదారులు అందరూ బయోమెట్రిక్ ఈకేవైసీ చేయించుకోవాలని సూచించారు. పొలం ఉన్న ప్రతి ఒక్కరూ సంబంధిత రైతు సేవా కేంద్రం వద్ద ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకొని ఐడి పొందాలని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తీర్ణ అధికారి కోటేశ్వరరావు, ఆత్మ బ్లాక్ టెక్నాలజీ మేనేజర్ శేషారావు, గ్రామ వ్యవసాయ సహాయకులు శేషయ్య, రాణి తదితరులు పాల్గొన్నారు. మరి ఈ 4 పంటలకి మనకి ఆగస్టు 31 దాకా టైం ఉంది. మిరపకాయ ఏంటంటే 1800 కట్టాలి. అదే ప్రకాశం జిల్లా అయితే 4000 కట్టాలి. మనకు తక్కువ 1800. అదే కందికి కానీ మినుముకి అయితే 400 ఎకరానికి. మన దగ్గర ఇప్పుడు స్కీమ్ కింద మనకి అంటే ఇప్పుడు వర్షాలు లేవని చెప్పి తక్కువ రోజుల్లో పడే పండ్ల ఇవ్వమని చెప్పేసి కందులు మినుములు కూడా ఇచ్చారు. మనకి మినుములు కూడా ఉన్నాయి మన దగ్గర. ఎవరన్నా మినుములు వేసుకుంటామంటే 50% రాయితీ మీద మనం మినుములు రెడీగా ఉన్నాయి. మీరు కేజీకి 70 రూపాయలు కానీ మీరు కట్టాలి. అంటే 130 రూపాయలు అయితే 60 రూపాయలు సబ్సిడీలోను 70 రూపాయలు ఇస్తాం కేజీ. ఒక్కొక్క రైతుకి 8 నుంచి 16 కేజీలు తగ్గిస్తాం. ఎవరన్నా మినుము వేసుకుంటామంటే వచ్చి మా దగ్గర తీసుకోండి. లేకపోతే అమ్మాయికి ఇక్కడ పంపిస్తాము. మీకు కావాల్సిన ఇక్కడే ఇస్తాం. అబ్బాయికి రావట్లేదు. ఇక్కడ పంపిస్తాం. ముందు రాసుకొని డబ్బులు కట్టండి. ఇక్కడికే పంపించేస్తుంది. తర్వాత ఇన్సూరెన్స్ మెయిన్ కట్టండి. తర్వాత ఈ పిఎం కిసాన్ డబ్బులు పడే వాళ్ళందరూ పంపేయాలి. కంపల్సరిగా వేలు ముద్రేయాలి. మీకు వీలైతే అర్థం చెప్తే మా ఆఫీస్ రండి. నేను మీద వెహికల్గా నిన్న సాయంత్రం చేశాను కదా. సింగరకొండలో వైభవంగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి పల్లకీ సేవ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయంలో మంగళవారం సాయంత్రం స్వామివారి పల్లకీ సేవను అత్యంత వైభవంగా నిర్వహించారు. మంగళవారం సాయంత్రం వేళ స్వామివారికి ప్రత్యేక పూజలు, హారతి సమర్పించిన అనంతరం పల్లకీ సేవను ప్రారంభించారు. విశేషంగా అలంకరించిన పల్లకీలో స్వామివారి ఉత్సవమూర్తిని వేంచేపు చేసి ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఈ గ్రామోత్సవంలో మంగళ వాయిద్యాలు, మేళతాళాలు, భక్తుల జై శ్రీరామ్ గోవింద నామస్మరణలు మిన్నంటాయి. భక్తులు పల్లకీని తమ భుజాలపై మోస్తూ స్వామివారిని దర్శించుకొని తరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపా కటాక్షాలు పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ASN న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.